నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి జీతాలు పెంచాలి, అదేవిధంగా సంవత్సరానికి సరిపడా 15 రోజుల లీవులు అయితే ఇవ్వాలి, సుప్రీంకోర్టుకు అనుగుణంగా మనకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పేసి కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆరంగల్కి వెళ్ళి వచ్చినాం మేడం. ఏం పేరు మీ పేరు? మొగులమ్మ. మాకు జీతం ఎంత వస్తుంది? మాకు డుమ్మలు కొడితే ఇక ఏం జీతం వస్తుంది మేడం? మాకు 18,000 ఇస్తారు. 18,000 ఏం కట్ అవుతుందో ఏమవుతుందో. మాకు చేస్తే రెగ్యులర్గా చేస్తే 14,000 జీతం వస్తుంది. ఈఎస్ఐ పిఎఫ్ కట్టగంగా. ఇక అందులో జ్వరం వచ్చే సాలి వచ్చే ఇక ఇంటికాడ ఉంటే పొడవ దిగితేనే హాజరీ, పొడవ దిగకపోతే హాజరు లేదు మేడం. ఇక అట్లా మాకేమి అన్ని రేట్లు పెరిగినాయి. ఉప్పులు తొక్కులు కూరగాయలు, మా పిల్లల చదువులు సమాచారాలు ఏం తీరుతాయి మేడం 14,000? మా ఇండ్ల కిరాయిలు అన్నీ, మా పొట్ట బట్ట మేము బతకలేకున్నాము. ఇంట్లో ఏం చేయాలి మేడం? థ్యాంక్ యూ మేడం. సో ఎంత అడుగుతున్నారు ఇప్పుడు? 26,000. 26,000 ఇవ్వమని అడుగుతున్నాం మేడం. ఇక ఓ చచ్చిపోయిన వాళ్ళకు దబ్బనేమన్నా ఈ రోడ్డు మీద వస్తాం అకస్మార్గంగా 5 గంటలకు లేచి వస్తాం. మరి మాకు సాగు బతుకులకు ఒక 30,000 ఇవ్వాలిగా మేడం. మరి ఇంట్లోనే చేస్తాం, పొద్దుగాల వచ్చి మధ్యాహ్నం వరకు పనే చేస్తాం. మేము రోడ్డు మీద ఏమన్నా మంచిగా చెడ్డ మాకు మరి గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా మేడం. ఓకే, ఇప్పుడు 26,000 జీతం అంటే అది ఏమంటారు దానికి? 26,000 జీతం కూడా ఈ ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పర్మనెంట్ చేస్తాడు. ముఖ్యంగా మున్సిపల్ వారు మా తల్లిదండ్రులు మీరే మీకు పర్మనెంట్ చేస్తా ఫస్ట్ మీకు అని చెప్పిండు. ఆయన 5 సంవత్సరాలు గడిపినాక తర్వాత మాకు జీతాలు పెంచిండు. మేము 2028లో జాయిన్ అయినాం. 3,000 వచ్చింది అప్పుడు. 2008లో జాయిన్ అయినాం. అప్పుడు 3,000 వచ్చింది. 3,000 వచ్చినా మాకు అప్పుడు సరిపోయింది. ఆ పని చేసినా కానీ అంతవరకు సరిపోయింది. విపరీతంగా రేట్లు పెరిగినాయి. అయితే మాకు ఇప్పుడు సరిపోతలేవు, ఇల్లుకి రైలు సరిపోతలేవు, మా కుటుంబం గడవడానికి సరిపోతలేదు. అయితే మాకు 26,000 రూపాయలు ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీకు జీతాలు పెరిగినాయా? అప్పుడే పెరిగినాయి. ఇప్పుడు 8,000 పెరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక 1 రూపాయి కూడా పెంచలేదు. అన్నిటికీ రేట్లు ఎక్కువైనాయి. కిలో చింతపండుకు 120 రూపాయలు ఉంది. మంచినూనె కొనాలంటే 200 ఉంది. మా కుటుంబం గడుస్తలేదు. అయితే జ్వరం వచ్చి చలొచ్చి పండే మాకు జీతం కట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఈ నెల చలి కోసము చలి చెట్లు వచ్చేస్తారు అంటే ఇంకా అర్ధగంట టైం ఎక్కువ పెంచారు. మాకు ఎక్కడ సరిపోతలేదు. ఈ టైంలు కూడా ఎక్కువ పెంచకుండా మాకు ఆరోగ్యాలు మంచిగా ఉండేటట్టు మాకంతా కనీస వేతనం ఇస్తే మాకు సరిపోతుంది. మేము ఆరోగ్యంగా పని చేస్తాం. ఎంతోమంది కూడా ఈ పనిలోకి వచ్చినాక కారు తలిగో బస్సు తలిగో ఏది తలిగో యాక్సిడెంట్ అయ్యి పోయింది. అయితే అక్కడ డబ్బులు ఇస్తలేరు, మున్సిపల్ నుంచి ఆఫీస్ నుంచి డబ్బులు ఇస్తలేరు. మాకు ఇన్సూరెన్స్ కావాలి, 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. మాకు అక్కడ దూరం నుంచి వస్తాం మేడం మేము. అయితే అక్కడ నుంచి వచ్చేలోపు మేము 3 గంటలకు లేచి వచ్చేలోపు బస్సులు అందకపోవడం, ఊరికి ఎక్కడం, కాళ్ళ నొప్పుడు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే ఈడికి వచ్చే వరకు కూడా టైం అయిపోతుంది. ఒక్కొక్క రోజు ఇంటికి పోతాం. అట్లానే మళ్ళీ మేము ఇంటికి పోయినాడు మళ్ళీ పని చేపిస్తారు. అట్లనే చేపించినా కానీ లివ్వులల్లో మాకు జీతాలు చక్కగా వస్తలేవు. అట్లా కట్ట 7,000 8,000 వస్తే దాంతో ఏం బతుకుతాం మేము? 15,000 జీతం. మాకు ఇట్లా ఇంటికాడ ఉంటాం, ఇంటికి పోతాం. ఇట్లనే అయితే మరి మాకేం వస్తుంది? 7,000 పిల్లలు నేను గడుపుతాం, మేమేం తింటాము? మాకేమి మా ఖర్చులు ఉప్పు తక్కువ ఏంది, నూనెలు అవన్నీ ఏం తెచ్చుకోవాలి? అట్లానే 26,000 జీతం మాకు కావాలని కొట్లాడడానికి వచ్చినాం. ఇక్కడ ప్రభుత్వం హామీ ఇచ్చిందా? ఇవ్వలేదు మేడం, ఇంకా ఇవ్వాలని కోరుతున్నాం. అందుకనే ఇక్కడ వరకు వచ్చి ఇవ్వాలి మనకు అందరికి. మాకు దయచేసి మాకు అందరికి వీళ్ళున్నామని గుర్తింపాలని మేము ఇక్కడ వచ్చినాం అన్నట్టు. మాకోసం మాకు ఇవ్వాలి. ఎవరన్నా చచ్చిపోయినా కానీ 30,000 మాకు ఇవ్వాలి. అట్లా ఏం పని చేస్తుంటారు? మున్సిపల్ వర్కర్స్ రోజు రోడ్లు ఊడుస్తాం. పొద్దున లేస్తాం, పొద్దున లేచి రోడ్లు ఊడ్చేసి మళ్ళీ 1 గంటకు వెళ్ళిపోతాం. సీఎం అన్ని రేట్లన్నీ పెరిగినాయి. ఏం కొన రాకుండా ఏమి కూరగాయలు కొంటుందా అన్న
ఏది కొన్నా కానీ ప్రేమ ఉన్నది. ముందు మంచిగా కొంచెం తక్కువనే ఉండే, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బంగారం తీసుకుందామన్నా కానీ రేట్లు పెరిగిపోయినాయి. అన్ని ఎండి తీసుకున్నా అన్ని రేట్లు అన్నీ పెరిగినాయి. ఎట్లా బతకాలా మేము? మర నెల నెల జీతాలు రావు. అరే అన్ని రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. కనీసము మా జీతాలు అయితే పెరుగులేవు, మా జీతాలు అయితే తక్కువ ఉన్నాయి, 16,000 ఉన్నాయి. కనీసము 26,000 30,000 అయినా కానీ సరిపోతాయి. ఈ రేట్లు అట్లున్నాయి. మాకు జీతం పెరిగితే సంతోషపడతాము. ఏమంటే రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు వచ్చి ఏం చేసులేడు. మరి మేము ఎట్లా బతకాలా అన్న? మమ్మల్ని కొంచెం ఆలోచించు, అక్కల్ని అందరినీ ఆలోచించు. కరోనా టైంలో ఎవ్వరూ చేయని విధంగా మేము ఎట్టి చాకిరి చేసాము. మీ అందరికీ తెలుసు కరోనా టైం అంటే ఏంటో. మేము మా ప్రాణాలు తెగించి మేము కరోనా టైంలో శవాలు తీసాం. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు? సలాం అన్న సఫాయి అన్న. ఆ సఫాయి అన్న సలాంతోనే పోయింది, కానీ మాకు ఏమీ చేయలే. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కదా కేసీఆర్ ఉన్నప్పుడు జీతాలు పెరిగినాయి. ఏమీ లేదు, సఫాయి అన్న సలాంతోనే సరిపోయింది, ఏమీ లేదు. ఇంకోటి, ఈ ప్రభుత్వం వచ్చి మేము రావడంతో మిమ్మల్ని 18,000 రూపాయలు 26 రూపాయలు జీతమని కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. పర్మనెంట్ చేస్తా అని చెప్పింది ప్రభుత్వం. పర్మనెంట్ చేస్తాం, సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేస్తాం, మీ జీతాలు పెంచుతాం, మీకు ఇళ్ళు ఇస్తాం అని ఎన్నో బూటగా అబద్ధాలు ఆడింది, కానీ ఏమీ చేయలే. మరి పర్మనెంట్ వాళ్ళకైతే లక్షల జీతం ఉన్నది, వాళ్ళు చేసే పని తక్కువ. మేము తక్కువ చాలని జీతంలో పనిచేస్తున్నాము. కనీసము కూరగాయలు 1 కేజీ కొనాలంటే 100 రూపీస్, ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 200, కందిపప్పు కొనాలన్నా 200 కేజీ. ఇంత ధరలు పెరుగుతూ ఉంటాయి కానీ మా కష్టార్జితం అయితే పెరగలేదు. మాకు ఎంత ఇస్తున్నాడో అంతే. మా శ్రమ దోపిడే చేస్తున్నది గవర్నమెంట్. ఆయన కేసీఆర్ ఉండగా 1000 రూపాయలు ఇచ్చిండు, దానికే పాలాభిషేకాలు చేయించుకున్నాడు. 1000 రూపాయలు ఏమిటికి వచ్చినాయి? ఒక కూరగాయలకు పోదామంటే 1000 రూపాయల కొరకు 2 రోజులకు రావు. మా పరిస్థితి, మా పిల్లలను ఏం చదివించుకుంటాం మేము? వాళ్ళ పిల్లలు ఐ క్లాసులలో చదువుకుతున్నారు. వాళ్ళు కూర్చున్న దగ్గర లక్షల కోట్లు సంపాదిస్తే మేము రోడ్ల మీద ఒక్క నిద్రపోద్దు 4 గంటల రాత్రి నుంచి 1 గంట వరకు ఆ చలి అన్నం తిని సద్దన్నం కట్టుకొచ్చుకొని ఆ పూటకే గడుపుకొని బతుకుతున్నాం. బాగా నిర్లక్ష్యమైన ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే నశింపజేయాలి. ఒక్కటి మా రొక్కలు మా అమ్ముని దోసుక తింటాడు ప్రతి ప్రభుత్వం. లంగా ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత లంగా ఇక లేదు, 110%. ఎట్లా ఇప్పుడు మీకు సాలరీస్ ఇవ్వాలన్నా కానీ ప్రభుత్వం దగ్గర పైసలు ఉండాలి కదా. 16,000 ఇస్తాడు. ఇప్పుడు 16,000 2,000 రూపాయలు పిఎఫ్ కట్టని, ఆ 2,000 ఇంకా మొత్తం ఆబ్సెంట్లు పెడితే 7,000 8,000 వచ్చేదంతా. మామూలుగా మేము ఖచ్చితంగా వేస్తేనే 10,000 వస్తాయి, లేకపోతే ఆబ్సెంట్లు పెడతారు. ఈ గవర్నమెంట్ అంటే పర్మనెంట్ వాళ్ళు చెలాయించుకుంటారు అటెండర్లు మాపై. అధికారులు ఏంటి 2 నెలల నుంచి జీతం లేదు మాకు. ఇప్పుడు మేము ఏం తిని పని చేస్తాము? మరి మీరెంతనే దోసుకున్న 1,50,000 ఒక్క ఎమ్మెల్యేకు సాలరీ. ఆయన ఏం చేస్తున్నాడు? 1,50,000 తీసుకుని ఏం పని చేస్తున్నాడు? గ్రామ పంచాయతీ నుంచి చేస్తున్నాము. అప్పటి వరకు నుంచి తిరిగి చెప్పులే అరిగినాయి. మాకు పర్మనెంట్ కాలే, పర్మనెంట్ లేదు, మాకు పర్మనెంట్ లేదు. పని కూడా ఒత్తిడి అవుతుంది. ఫస్ట్ పని కంట ఇప్పుడు ఎక్క పని అవుతుంది. కాకపోతే చేత్తమేనే మరి ఎక్కలేవో కదా, మా పొట్ట నిండాలి కదా. మా పొట్ట రింపే బతుకు చూపిమని ముఖ్యమంత్రి అని కోరుకుంటున్నాము. ఎట్లా మరి మీరు డ్రెస్సులు వేసుకొని చేస్తారు కదా మొత్తం ధర్నాలు? మున్సిపల్ డ్రెస్సులు వేసుకొని చేస్తారు కదా? చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా మేము నిరసన చేసి ఈడికి వచ్చినాం. ఆఫీస్ కాడ నిరసన 2-3 సార్లు చేసినాము. ఇక్కడికి ఆఫీస్కి వచ్చినాము. ఇక నన్ను దయించి మాకు 26,000 చేస్తుందని మేము ఈడి దాకా వచ్చినాం అంతే. ఎందుకంటే మాకు పని ఎంత పర్మనెంట్లో అయితేనేమో కొద్దిగా ఎక్కువ కడుపు నిండుతుంది. ఇప్పుడు అన్ని పిరాయి. ఇప్పుడు సబ్బులు పిరం ఉన్నాయి, పప్పులు పిరం ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే బంగారం పిరం ఉన్నది. ఏది ముట్టినా అగ్గిల చేయి పెట్టినట్టే ఉన్నది. కావాలంటే మాకు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, కిరాయి ఉన్నోళ్ళు ఉన్నారు, దూరం ఉన్నోళ్ళు కూడా బస్ కిరాయిలు పెట్టుకొని వస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రికి దండం పెడుతున్నా. మాకు 26,000 తప్పకుండా
చెయ్యాలని కోరుకుంటున్నారు. నన్ను కోసినా కానీ అక్కడ పైసలు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మరి మీకు జీతం ఎట్లా పెరుగుతుంది? ఏమో ఇక ఆయన ఓపించుకుంటాడో కుట్లేపించుకుంటాడో ఆయన ఇష్టం. అంతే. వచ్చారు మాది ఖమ్మం జిల్లా కల్లూరు. అయితే గతంలో మాది మేజర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు కొత్తగా విలీనమై మున్సిపాలిటీగా ఏర్పడ్డది. 6 నెలల నుండి మా జీతాలు లేవు. మేము ఈ పనినే మేము నమ్ముకొని, నేను 23 సంవత్సరాల నుండి నేను ఎలక్ట్రీషియన్గా నేను పనిచేస్తున్నా, కానీ జీతాలు ఇంత మట్టికి లేవు. అసలు మీ దాంట్లో మీకే అంటే ఒకలేమో జీతాలు వస్తున్నాయని చెప్తున్నారు, ఒకలేమో జీతాలు రావట్లేదని చెప్తున్నారు. నెలల జీతాలు కొత్తగా ఏర్పడ్డది కాబట్టి మీకు 5 నెలల తర్వాత జీతాలు వస్తాయి అన్నారు. 5 నెలలు పోయింది, 6వ నెల కూడా అయిపోవటానికి వచ్చింది, కానీ మాకు పట్టించుకునే వాళ్ళు లేరు. మేము చేసే పని ఈ ప్రపంచంలో ఈ దేశంలో కూడా ఎవరు చేయరు. అదే విధంగా మా పారిశుద్ధ్య కార్మికులు ఈ మున్సిపాలిటీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. దీంట్లో ధనవంతులు ఎవరు లేరు, అగ్రకులాలు కూడా లేరు. ఈ ఏళ్ళ తప్ప ఎవరు కూడా ఈ పనులు చేయరు. శానిటేషన్ కానీ, పంపులు కానీ, కరెంటు కానీ ఈ తెల్లారుజామున 5 గంటలకు వచ్చి మేము పనులు చేస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం మాకు ఇంత బట్టి మాకు గుర్తించట్లేదు. ఏందండి మేమని అధికారులను అడిగినాం, మేనేజర్ గారిని, కమిషనర్ గారిని అడిగితే మేమేం చేయాలయా, నిధులు లేవు, మేము ఎక్కడి నుండి జీతాలు తెచ్చియాలి, మీ ఆదాయాన్ని బట్టి మేము జీతాలు ఇస్తామన్నారు. 100 కోట్లు ఉంటే మాకు 50,000 జీతం ఇస్తారని నేను కమిషనర్ గారికి నేను ప్రశ్నించిన, వాళ్ళు తల కిందలకి వేశారు. అందుకోసం మేము ఈరోజు సమాజంలో ఈరోజు ఈ సమాజంలో ఉద్యోగస్తులకి 50,000 80,000 జీతాలు వస్తుంటేనే 2వ తారీఖుకి మళ్ళీ జీతాలు ఎట్టొస్తాయని వాళ్ళు పెన్ను పక్కన పెడుతున్నారు. మేము ఈ రోజు బట్టి కూడా 6 నెలల నుండి జీతాలు లేక కూడా అప్పులు తీసుకొని వచ్చి మేము నిత్యావసర సరుకులు తీసుకుంటాను. మాకు ఈ రోజు మట్టికి కూడా అప్పులు ఇవ్వడానికి కూడా వ్యాపారస్తులు దడుస్తున్నారు. అందుకోసం మేము ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, ఈ పెండింగ్ వేతనాలు మాకు ఇవ్వాలని, అదేవిధంగా మాకు పిఎఫ్ ఈఎస్ఏ సౌకర్యం కూడా కల్పించాలని, ఏదన్నా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని. మీ పేరేం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? కల్లూరు నుంచి వచ్చినాం. నా పేరు మోదుగు సీతమ్మండి. నేను కల్లూరు మున్సిపాలిటీలో చేస్తా. 26,000 రూపాయలు జీతం అడుగుతున్నావు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, నన్ను కోసుకున్నాగా నాకు అక్కడ పైసలు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. మరి అందరికి అంత జీతాలు ఇస్తున్నారు. మేము చాకరీ చేస్తాను, వెట్టి చాకరీ చేస్తానుగా, మురికి ముట్ట తెస్తున్నాగా, వేడిసి జబ్బులు వచ్చిన వాళ్ళ దగ్గరకు పోయి ఊడ్చి చల్లి వాళ్ళని కడిగి వాళ్ళ బట్టలన్నీ బయటకు తీసుకొచ్చి వేస్తున్నాగా, బయటపడేస్తున్నాగా. మరి మాకెందుకు లేవండి జీతాలు? గవర్నమెంట్ దగ్గర ఎందుకు లేవు డబ్బులు? ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి ఉండే డబ్బులు మాకు పనిచేసే వాళ్ళకి ఇవ్వడానికి లేవు. మరి మేము ఎవరి కోసం చేస్తున్నాం చాకరీ? అందరి కోసమే చేస్తున్నాంగా, అందరి శుభ్రం కోసం చేస్తున్నాంగా. మరి మేమే తీయకపోతే వాళ్ళే చచ్చిపోతుంటారుగా. అటువంటి పనులన్నీ చేస్తున్నాంగా. ఇవాళ గవర్నమెంట్ డబ్బులు లేవంటే మేము ఏం తిని బతకాలా? మేము చాకరీ చేస్తున్నాంగా. మాకు ఇచ్చేది 26,000 ఇవ్వంటున్నాంగా. మేము లక్షలు కోరుకోవట్లేదుగా, మేము తగ్గంతే కోరుకుంటున్నాంగా. మాకు ఇచ్చేది ఇప్పుడు 9,000. 9,000 డ్వాక్రా పొత్తుకే చాలట్లే. వాళ్ళు ఇందిరాగాంధీ ఇల్లు ఇస్తే ఆ ఇంటికి వచ్చి తాళాలు వేస్తున్నారు, డ్వాక్రా కట్టట్లేదని. మేము ఆడ చచ్చి బతికేం చెప్పండి? గవర్నమెంట్ వరకే మేము నమస్కారం చేసి అడుగుతున్నాం. ఇది ఒక్కటే మా కోరికలు వారు తీరవాల. అదే మేడం మేము చెప్పేది.